మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 119వ కీర్తన 116వ వచనము. నా ఆశ భంగమై నేను సిగ్గునందకయుందునుగాక. ప్రియ దైవజనమా, మానవ జీవితంలో ఎన్నో ఆశలు కలిగి మానవుడు జీవిస్తూ ఉంటాడు. మరి దేవుణ్ణి వెంబడించే బిడ్డగా మన జీవితాల్లో మనము కలిగి ఉన్న దేవుని చిత్తానుసారమైన ఆశలు భంగము కాకుండా నెరవేర్చబడాలి అంటే మనమేమి చేయాలో ఈ దినం వాక్యపు వెలుగులో ధ్యానించుకుందాము. మొదటగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17, 18 వచనాల ప్రకారం మన జీవితాల్లో పాపులను చూచి హృదయమందు మత్సరపడకుండా ఉండాలి. మన కనుల ఎదుట జీవిస్తున్న పాపులు వారి జీవితాల్లో పాపము చేస్తున్నప్పటికీ, దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నప్పటికీ, దేవుణ్ణి విసర్జించి తిరుగుతున్నప్పటికీ, లోకానుసారముగా శరీరానుసారముగా వారు జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, వారి జీవితాల్లో వారు కలిగి ఉన్న క్షేమాన్ని బట్టి, సుఖ సంతోషాలను బట్టి, సమృద్ధిని బట్టి, మేలులను బట్టి దేవుని బిడ్డలుగా మనము మత్సరపడకూడదు. రెండవదిగా మనం చూసినట్లయితే నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, 112వ కీర్తన 10వ వచనం ప్రకారం భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది అని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మన జీవితాలలో నిత్యము దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే మన ఆశ భంగము కానేరదు. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 13, 14 వచనముల ప్రకారం అక్కడ వ్రాయబడి ఉంటుంది కదా, నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచిగలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా అని. ఇక్కడ తేనె వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. మూడవదిగా మన ఆశ భంగము కానేరదు అంటే మన జీవితాలలో వాక్య ధ్యానమును అభ్యాసముగా కలిగి ఉండాలి. ఇంకా క్రిందకి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. అవును ప్రియ దైవచనమ, జ్ఞానము సంపాదించుకుంటే మన ఆశ భంగము కాదు. జ్ఞానమనగా క్రీస్తుకు సాదృశ్యము. ఎప్పుడైతే క్రీస్తును కలిగి ఉంటామో మన జీవితాలలో మన ఆశ భంగము కాదు. మన దేవుడు హృదయ వాంఛను సిద్ధింపచేసేవాడు, మనోవాంఛను సిద్ధింపచేసేవాడు, హృదయాభిలాషను చూచుచున్నవాడు, మన అంతరంగమును ఎరిగినవాడు, ఆశగల మన ప్రాణాలను తృప్తిపరిచేవాడు. కాబట్టి మన జీవితాలలో మన ఆశ భంగము కాకూడదు అంటే మొదటగా పాపులను చూచి మత్సరపడకూడదు. రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మూడవదిగా వాక్య ధ్యానమును మన జీవితాల్లో కలిగి ఉండాలి. నాలుగవదిగా క్రీస్తును సంపాదించుకున్న వారముగా, రక్షణ పొందిన బిడ్డలుగా మనము జీవించాలి. కాబట్టి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఏ ఆశ కలిగి ఆ ఆశ నెరవేరక దిగులు చెందుతూ ఉన్నావో ఈ దినం ఈ వాక్యము నీ హృదయముతోనే సూటిగా మాట్లాడుతూ ఉంది. నీ ఆశ భంగము కాకుండా నీ ఆశ నెరవేరబడాలి అంటే ఈ 4 విషయాలు మన జీవితంలో కలిగి ఉండినట్లుగా అభ్యాసము చేసుకుందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే నాయన నీ చిత్తానుసారముగా ఏ ఆశలు కలిగి ఉన్నారో వారి జీవితాల్లో అవి కోల్పోకుండా, భంగము కాకుండా నెరవేర్చబడినట్లు తండ్రి, పాపులను చూచి మత్సరపడక నిత్యము నీ యందు భయభక్తులు కలిగి నీ వాక్యమును ధ్యానిస్తూ నిన్ను సంపాదించుకొని రక్షణ పొందిన బిడ్డలుగా నీ దృష్టిలో కనపడి వారి ఆశలన్నీ భంగము కాకుండా నెరవేర్చబడే కృప దయచేయమని అటు ప్రతి ఒక్క బిడ్డను మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి.
ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 70 గాడిద పిల్లలను ఎక్కి ఏ న్యాయాధిపతి సంతతి వారు తిరిగెడివారు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.